హాయ్ అండి. వెల్కమ్ ఆల్. సో గణేష్, శ్రీనివాస్, సభ్య, సూర్య అని కార్తిక్. సో ఆల్మోస్ట్ 14 మెంబర్స్ కదా. సో ఓకే, ఫైన్. సో ఇప్పుడు దాకా మనం ఫేస్బుక్ పేజ్ లో చాట్ జీపీటీ ద్వారా డైలీ ఒక పోస్ట్, ఓకేనా, 15 డేస్ 15 పోస్టులు పెట్టాము. దాన్ని తర్వాత ఎఫ్బి వార్మప్ ప్యాడ్స్ కంప్లీట్ చేసాం. ఫేస్బుక్ వార్మప్ ప్యాడ్స్ క్లాస్ అయిందా అవ్వలేదా మనకి? అయిందండి. నవంబర్ బ్యాచ్ కి అయింది. అయింది కదా, ఓకే ఫైన్. సో ఇప్పుడు దాకా మనం మన ఫేస్బుక్ లో ఏంటంటే అవుట్ ఆఫ్ ద టాపిక్, అంటే మనకి ప్రొడక్ట్ కి సంబంధించింది కానీ, లేకపోతే మన ఎఫిలియేట్ మార్కెటింగ్, మన ఏ ప్లాట్ఫామ్ అయితే పనిచేస్తామో ఆ ప్లాట్ఫామ్ కి సంబంధించింది కాకుండా అదర్ దెన్ ప్లాట్ఫామ్ పోస్టులు మనం క్రియేట్ చేసి, ఎందుకు ఫేస్బుక్ పేజ్ అనేది మానిటైజేషన్ చేసుకోవడం కోసం మనం చాట్ జీపీటీ లేకపోతే ఆన్లైన్ లో పోస్టులు తీసి డైలీ ఒక పోస్ట్ పెట్టాం. అయితే ఈ రోజు నుంచి ఫ్రమ్ 16th January ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, ఏదైతే వారియర్ ప్లస్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రొడక్ట్స్ కి మనం ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసామో, డైరెక్ట్ గా ఆ ప్రొడక్ట్ కే మనం ఒక ప్రొఫెషనల్ యాడ్ క్రియేట్ చేసి దాన్ని మనం ఏ విధంగా ట్రాఫిక్ ని, ఆర్గానిక్ ట్రాఫిక్ ని లేదా పేడ్ ట్రాఫిక్ ని పంపిస్తాం అన్నది ఈ రోజు క్లాస్ లో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ పేజ్ లో డైలీ ఒక పోస్ట్ పెట్టమన్నాను కదా, అందరిది కంప్లీట్ అయిందా పోస్టులు? ఇంకెవరైనా పోస్టులు పెట్టడం లేదా? నాకు కంప్లీట్ అయిందండి. వాప్ యాడ్ కూడా అయిపోయింది. వారియర్ ప్లస్ కి అయిపోయింది, ప్లస్ హెల్త్ రిలేటెడ్ దానికి కూడా అయిపోయింది. సో నెక్స్ట్, మన క్లిక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి కదా. సో క్లిక్ బ్యాంక్ కి సంబంధించింది ఒక పేజ్ లేడీ నేమ్ తో గానీ, లేదా ఒక హెల్త్ రివ్యూస్ టైప్ గానీ ఒక పేజ్ క్రియేట్ చేయమని దానికి కూడా చేశారా? చేసాను. ఎస్. సో డైరెక్ట్ వితౌట్ వేస్టింగ్ టైం డైరెక్ట్ గా నేను స్క్రీన్ షేర్ చేస్తాను, జస్ట్ సెకండ్. బిఫోర్ చేసానండి. చెప్పండి. ఒకసారి రీక్యాప్ చేద్దామా ఓవరాల్ గా ఇప్పటి వరకు అయిన సెషన్స్, అంటే చెప్తాను, ఎవరికైనా అది ఏమైనా కూడా అది డౌట్స్ కూడా ఉంటే. మీకు చెప్తాను చూడండి, జస్ట్ సెకండ్. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే అండి. ఓకే. సో మీ నవంబర్ బ్యాచ్ కి, ఓకేనా. సో ఫస్ట్ వెల్కమ్ క్లాస్ అయింది, తర్వాత హోస్టింగ్ వెబ్సైట్ సెటప్ క్లాస్ అయింది, తర్వాత ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలో క్లాస్ అయింది, తర్వాత ఫేస్బుక్ పేజ్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ పేజ్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి చెప్పాం. డౌట్ సెషన్ ఒకటి కండక్ట్ చేసాం, రివిజన్ క్లాస్ అయింది. తర్వాత గూగుల్ యాడ్స్ క్లాస్ అయింది, తర్వాత ఆ గూగుల్ యాడ్స్ లో ఉన్న డౌట్స్ ఒక క్లాస్ అయింది. జేబీజీ మీద జస్ట్ అవుట్ లైన్ ఒక క్లాస్ కంప్లీట్ చేసాం, అసలు జేబీజీ అంటే ఏంటి, అందులో ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనే ఒక అవుట్ లైన్ క్లాస్ కంప్లీట్ చేసాం. తర్వాత ఆర్గానిక్ సేల్స్ క్లాస్ లో సెర్చ్ ఇంజిన్స్ లో గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఏ విధంగా రిజిస్టర్ చేయాలి, సెర్చ్ ఇంజిన్ క్లాస్ ఒకటి కంప్లీట్ చేసాం. తర్వాత క్లిక్ బ్యాంక్ ప్లాట్ఫామ్ ఏంటి, అందులో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో చెప్పాం. క్లిక్ బ్యాంక్ లో ల్యాండింగ్ పేజ్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చో చెప్పాం, ఓకేనా. డైరెక్ట్ గా క్లిక్ బ్యాంక్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి, ప్రొడక్ట్ కి సంబంధించిన డొమైన్ సెలెక్షన్ ఏ విధంగా చేయాలో చెప్పాం. తర్వాత ఆ డొమైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రెండింటిని ఏ విధంగా హోస్టింగర్ లో హోస్ట్ చేయాలో చెప్పాం. తర్వాత కంప్లీట్ గా మోబిరైజ్ లో ఒక ల్యాండింగ్ పేజ్, అంటే ఒక టెంప్లెట్ ని యూజ్ చేసుకొని వేరే ప్రోడక్ట్ కి అదే టెంప్లెట్ ఏ విధంగా ఎడిట్ చేయాలో మన లైవ్ లో ఒక ఎడిట్ చేసి చేసాం. తర్వాత బింగ్ లో వచ్చే డౌట్స్ ని, ఏవేవైతే కోడ్ ఎర్రర్స్ ఉంటాయో ఆ కోడ్ ఎర్రర్స్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో మనం క్లాస్ తీసుకున్నాం. తర్వాత ఫేస్బుక్ వార్మప్ యాడ్స్, ఫేస్బుక్ పేజ్ ఏదైతే పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ కి డైలీ ఒక 100 లేదా 200 రూపీస్ బడ్జెట్ తో వార్మప్ యాడ్స్ క్యాంపెయిన్ జస్ట్ బూస్ట్ చేసి ఏ విధంగా వార్మప్ చేయాలో ఆ క్లాస్ కంప్లీట్ చేసాం. ఇక్కడ దాకా కంప్లీట్ అయింది, అవునా. ఎస్. సో ఇందులో ఇక్కడ దాకా జరిగిన క్లాస్ లో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవే సెషన్స్ రిపీట్ అవుతాయండి. అంటే సెషన్స్ రిపీట్ ఈజ్ నథింగ్ బట్ ఆ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న ఏదో ఒక టాపిక్ తోనే మనకి ఇప్పుడు ఈ జనవరి మంత్ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. అయితే మనకి ఇంకా పెండింగ్ ఏముంది అనేది మీకు ఈరోజు చెప్తాను. మన కోర్స్ లో పెండింగ్ ఏముంది, సో మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నేను చెప్తాను. అదే కదా మీకు కావాలి. ఎస్ అండి. ఎస్. సో ఇప్పుడు మీకు జస్ట్ సెకండ్.
సో మీకు పెండింగ్ టాపిక్స్ వచ్చేసి, ఓకేనా? సో మీకు పెండింగ్ టాపిక్స్ వచ్చేసి ప్రొఫెషనల్ యాడ్ క్రియేటర్స్ ఈ రోజు క్లాస్ లో చెప్తాను, ఓకేనా? అదే విధంగా క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ కి గూగుల్ యాడ్స్ క్లాస్ ఒకటి పెండింగ్ ఉంది, ఓకేనా? అదే విధంగా క్లిక్ వారియర్ ప్లస్ ది మీకు మీకు వారియర్ ప్లస్ ప్రొడక్ట్స్ కి ఫేస్బుక్ యాడ్స్ చెప్పానా, ఇంకా చెప్పలేదా? చెప్పలేదండి. అది ఇంకా చెప్పలేదండి. జస్ట్ ఫేస్బుక్ ఫామ్ ప్యాడ్స్ వరకు. నో ఇష్యూ చెప్తాను. సో వారియర్ ప్లస్ ప్రొడక్ట్స్ కి ఫేస్బుక్ యాడ్స్ క్లాస్ ఒకటి పెండింగ్ ఉంది. అదే విధంగా క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ కి ఎఫ్బి యాడ్స్ క్లాస్ ఒకటి పెండింగ్ ఉంది. అదే విధంగా 5 టైప్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ అని మీకు స్టార్టింగ్ చెప్పాను, గుర్తుందా? అవునండి. ల్యాండింగ్ అవునండి. పేజెస్ కాకుండా 5 టైప్స్. అందులో రివ్యూ ల్యాండింగ్ పేజ్ అంటే వర్డ్ ప్రెస్ తో చేసాం, ఓకేనా? రివ్యూ ల్యాండింగ్ పేజ్ వర్డ్ ప్రెస్ తో చేసాం. తర్వాత విఎస్ఎల్ ల్యాండింగ్ పేజ్, దీన్ని కూడా వర్డ్ ప్రెస్ తో చేయొచ్చు. ఇంకా మీకు ఈ క్లాస్ అవ్వలేదు, ఓకేనా? ఈ ల్యాండింగ్ పేజ్ క్లాస్ అనేది ఒక 2 to 3 క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం వాడేది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ ఒకటి వాడతాం, స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్ ఒకటి వాడతాం. అదే విధంగా ఆప్టిన్ పేజ్ ఒకటి వాడతాం, ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్. ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ లో మనం ఏం చేస్తాం అంటే ఈమెయిల్స్ కలెక్ట్ చేస్తాం. సో ఈమెయిల్స్ కలెక్ట్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా వారియర్ ప్లస్ లో ప్రొడక్ట్స్, ఈవెన్ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ కూడా చేయొచ్చు. బట్ క్లిక్ బ్యాంక్ కి ఈమెయిల్ మార్కెటింగ్ వర్క్ అవ్వదు, ఓన్లీ వారియర్ ప్లస్ కి మాత్రమే ఈమెయిల్ మార్కెటింగ్ వర్క్ అవుతుంది. వారియర్ ప్లస్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తాం. తర్వాత అదే ల్యాండింగ్ అదే ఆప్టిన్ పేజ్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే సోలో యాడ్స్ కి వెళ్తాం. సోలో యాడ్స్ కి బడ్జెట్ మీకు 22,000 ఉండాలి, ఓన్లీ ఒక క్యాంపెయిన్ కి, ఒక ప్రొడక్ట్ కి మాత్రమే, ఓకేనా? సోలో యాడ్స్ ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి 22,000 బడ్జెట్ కావాలి. సో మాక్సిమం 25,000 వరకు అవుతుంది ఒక బడ్జెట్. అట్లీస్ట్ మీరు 2 ప్రొడక్ట్స్ కైనా ప్రమోట్ చేయాలి. ఒకవేళ ఈ 2 ప్రొడక్ట్స్ లో కూడా మీకు 0 సేల్స్ వచ్చాయి అనుకోండి, మీరు 50,000 స్పెండ్ చేసిన తర్వాత కూడా 0 సేల్స్ వచ్చాయి అనుకోండి, 50K తగ్గట్టుగా మీకు లీడ్స్ వస్తాయి. లీడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఈమెయిల్స్. ఈ ఈమెయిల్స్ ని ఈమెయిల్ నర్చరింగ్ చేయాలి. ఈమెయిల్ నర్చరింగ్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ వస్తాయి. ఇక్కడ ఏదైతే మీరు స్పెండ్ చేశారో ఆ ఈమెయిల్స్ కలెక్ట్ చేస్తారో ఆ ఈమెయిల్స్ ద్వారా సేల్స్ వస్తాయి అంతే. మళ్ళీ మీరు ఈమెయిల్ మార్కెటింగ్ కి మళ్ళీ మీరు ఏమీ డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఈ సోలాడ్స్ అయ్యే ముందు మీకు ఏంటంటే ఒక System.io అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఐడియా ఉందా? System.io యా System.io ప్లాట్ఫామ్ మీద క్లాస్ ఉంటుంది, ఓకేనా? System.io మీద క్లాస్, ఇందులోనే స్టోరీ టెల్లింగ్ ల్యాండింగ్ పేజ్ మనం క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా ఆప్టిన్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఇదంతా అయిన తర్వాత ఫైనల్ థింగ్ ఏంటంటే ఎండింగ్ మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద మెంటర్స్ ఏం చేస్తారంటే ఈ బ్లూ ప్రింట్ కి మీకు ఒకటేనండి, ఎఫిలియేట్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. రెండోది ఏంటంటే వదిలేసుకోకూడదు, అంటే ఐ మీన్ మధ్యలో క్విట్ అవ్వడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఎండింగ్ దాకా చేస్తేనే మీ తాలూకా డొమైన్ అనేది ర్యాంకింగ్ అవుతుంది. అయితే ఇక్కడ బ్లూ ప్రింట్ ఏంటంటే ఇక్కడ బ్లూ ప్రింట్ లో 1 month యాక్షన్ ప్లాన్ నేను ఇస్తాను. ఈ 1 month యాక్షన్ ప్లాన్ లో అట్లీస్ట్ మీరు ఒక 10K to 20K ద్వారా మీరు యాడ్ స్పెండ్ చేసుకోవాలి. గూగుల్ యాడ్స్ స్పెండ్ చేయాలి, ఆ 20K లో ఫేస్బుక్ యాడ్స్ స్పెండ్ చేసుకోవాలి. ఈమెయిల్ మార్కెటింగ్ కి స్టార్టింగ్ 0 మనీ ఏం అవసరం లేదు, బట్ తర్వాత ఫ్యూచర్ లో 1,500 రూపీస్ కి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ప్లాన్, ఓకేనా? ఇంకా ఎక్కువగా మెయిల్స్ అనేది డెలివరీ అవ్వడం కోసం, ఓకేనా? సో ఈ యాక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. రెండవది, ఇప్పుడు నిన్న సెషన్ లో, ఓకేనా,
నిన్న సెషన్ లో నేను ఏ విధంగా అయితే ఆ, ఒక గ్రూప్ ఆఫ్ దాన్ని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 25 మెంబర్స్ లేకపోతే ఒక 50 మెంబర్స్ 25 lakhs 50 lakhs పట్టుకుని ఏ విధంగా అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పాను, మీకు కంప్లీట్ గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ మై యాడ్స్ అకౌంట్, ఐ హ్యావ్ క్రెడిట్. క్రెడిట్ అంటే గుర్తొచ్చింది మహేష్, నీది ఇప్పుడు మహేష్ ఉన్నావు క్లాస్ లో? ఉన్నానండి, ఉన్నాను. ఓకే ఓకే. పెట్టావా, స్పెండ్ చేసావా యాడ్ కి? లేదండి, అది టైం సరిపోదు. ఇంకొక ఎక్స్ట్రా 3 వీక్స్ కావాలి. అర్థం కాల. అది యాడ్స్ టైం సరిపోదు. ఓకే, ఎప్పుడు ఉంది లాస్ట్ డేట్ నీది? 25th ఉంది లాస్ట్ డేట్. 25th లోపు ఒక 5,000 స్పెండ్ చేయి. 20,000 స్పెండ్ చేయాలనే ఉంది. ఎంతైనా స్పెండ్ చేసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఆఫర్ ఇస్తాడు వాడు. ఓకే, ఓకేనా? సో ఓకే. ఇక్కడ 1 మంత్ తర్వాత, 1 మంత్ తర్వాత అదే ఐ మీన్ క్లాస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలో, ఓకేనా, సో పర్సనల్ గైడెన్స్ కి అప్పుడున్న దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవడం అంటే ఏం లేదు, ఎర్నింగ్స్ లో, ఓకేనా, ఎర్నింగ్స్ లో లైక్ కమిషన్, ఒక ఏజెంట్ ని కనెక్ట్ చేస్తాం మనం. మీ తరపుని వాళ్ళు యాడ్స్ పెడతారు. ఇది ఒక క్లాసే ఉంటది, దీనికోసం క్లాస్ ఉంటది. వాళ్ళు యాడ్స్ పెడతారు. మీకు వచ్చిన ప్రాఫిట్ లో 15% ఆర్ 20% ప్రాఫిట్ తీసుకుంటారు. ఓకేనా? లేదు మేమే ప్రాపర్ గా నేర్చుకున్నాం ఉంటే అది మీరే యాడ్స్ పెట్టుకోవచ్చు. సో మీ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇవి ఇవి పెండింగ్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ రోజు మీకు ప్రొఫెషనల్ యాడ్ క్రియేటర్స్ అవుతుంది. అదే విధంగా రేపు సాటర్డే కదా, సో మీరు ఇది స్పెండ్ చేస్తే మోస్ట్లీ మండే కానీ లేకపోతే రేపే ఈ క్లిక్ బ్యాంక్ గూగుల్ యాడ్స్ కూడా చెప్తాను. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మీకు 10 సెషన్స్ ఉంటాయి. సో 10 సెషన్స్ లో మీ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో స్ట్రైట్ టు ద పాయింట్, ప్రొఫెషనల్ యాడ్ క్రియేటర్స్ కి వెళ్దాం. అర్థమైందండి? ఓవర్ వ్యూ అర్థమైందా? ఇంకేం పెండింగ్ ఉంది, ఏం నేర్చుకున్నాం? అర్థమైందండి. జేవిజు ఒకటి ఉందండి. జేవిజు చెప్పాను JVG యాక్చువల్లీ మామూలుగా. చెప్తాను చూడండి, జేబూజీది ఏంటంటే, మీరు ఎప్పుడైతే వారియర్ ప్లస్ కానీ క్లిక్ బ్యాంక్ కానీ ఈ రెండిట్లో ప్రొఫిషియన్సీ వస్తుందో తర్వాత మీరు జేవీజీ ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే జేవీజీకి కూడా, ఓకేనా, జేవీజీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా హై ఎండ్ ప్రొడక్ట్స్. చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ మీకు జేవీజీ ఉంది కదా, సో జేవీజీ ఏంటంటే మెంబర్షిప్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? జేవీజీలో ఏముంటాయంటే మెంబర్షిప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ నేను ఒక మెంటర్ని, నా మెంటర్షిప్ మీరు ప్రమోట్ చేయాలంటే జేవీజీలో ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు. అదే విధంగా ఇంగ్లీష్ మెంటర్స్, ఓకేనా, హిందీ మెంటర్స్, తర్వాత యుఎస్ఏలో జాబ్స్ ని ప్రమోట్ చేయొచ్చు, యుఎస్ఏలో ఆఫర్స్ ని ప్రమోట్ చేయొచ్చు. ఇవి కొన్ని ఉంటాయి జేవీజీలో. అయితే ఈ ఫ్రంట్ ఎండ్ ప్రొడక్ట్స్, జేవీజీలో ఫ్రంట్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు $90, 90, 250, 340, ఆ విధంగా ఉంటది ప్రైసెస్. సో ఈ ప్రైసెస్ ని, ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలంటే యాడ్స్ లో మీరు కొంచెం ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయాలి. 2,500, రోజుకి 500 కాదు, రోజుకి 3,000, 4,000 స్పెండ్ చేయాలి జేవీజీకి. ఓకేనా? రెండోది, మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఏదైతే నా ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ ఉందో ఒక గ్రూప్ ఉంటది, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో మీరు యాడ్ అవుతారు. ఓకేనా? మీకు అప్ టు 1 year అంటే మంత్లీ మంత్లీ 1 సెషన్ లేదా ఒక 2 సెషన్స్ మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. అంటే నేను అనేది ఏంటంటే కోర్స్ అయిన తర్వాత మిమ్మల్ని వదిలేయడం ఏమి ఉండదు. సో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. మీకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో కూడా లైవ్ సెషన్ ఎప్పుడైతే సెషన్ ఉంటుందో, ఓవరాల్ గా ఏదైనా ఆఫర్ వచ్చినా, వారియర్ ప్లస్ లో అప్పుడప్పుడు ఒక బగ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ప్రొడక్ట్స్ కి బగ్స్ వస్తూ ఉంటాయి. ఆ బగ్ అంటే ఏం లేదు, ఒక సేల్ అయితే కమిషన్ ఎక్కువ యాడ్ అవ్వడం, ఆ చిన్న చిన్న బగ్ ఆ టైప్ వస్తూ ఉంటాయి. అవి కూడా మనం గ్రూప్ లో పెడతాము. రెండోది, ఈమెయిల్ మార్కెటింగ్ చేసినప్పుడు ప్రైవేట్ క్యాంపెయిన్స్, అంటే ఎవరైతే ఎవరైతే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ లో ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారో,
సో వాళ్ళు ప్రైవేట్ గా కూడా మన క్యాంపెయిన్స్ పెడతారు. మీకు ఆల్రెడీ ఇందాక ఇక్కడ చెప్పాను, ఎక్కడ చెప్పాను మీకు? ఎస్, ఇదిగోండి, ఈ 15% 20% ప్రాఫిట్ చెప్పాను కదా. సో ఇది ఏం చేస్తామంటే, మనం ఎగ్జాంపుల్ మన బడ్జెట్ ఒక 20,000 25,000 మన యాడ్స్ పెడతాము. సో వాళ్ళు మనకి, వాళ్ళ చేత మన క్యాంపెయిన్స్ పెట్టించుకోవడం, వాళ్ళు ఏంటంటే ROI 7%, 10%, 15% ఇస్తారు. అంటే ఒకేసారి మీరు స్కిప్ అవ్వద్దు, ఒకేసారి మీరు ఎండింగ్కి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. సో గ్రాడ్యువల్ గా వెళ్తాము. ఓకేనా? సో కోర్స్ కంప్లీట్ అయినప్పుడు మీకు ఏంటంటే, మీకు ఒక మాడ్యూల్, ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం. ఇదిగోండి, ఈ నెలలో మీరు ఈ విధంగా చేయాలి, ఈ నెలలో మీ డొమైన్ ఇంత ర్యాంక్ చేయాలి, ఈ నెలలో మీకు ఆర్గానిక్ సేల్స్ ఇన్ని జనరేట్ అవ్వాలని చెప్పి మనం మీకు టాస్క్లు ఇస్తాము. ఆ టాస్క్ల ప్రకారం కంప్లీట్ చేసుకోండి. రెండోది ఏంటంటే, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 1 ఇయర్, అప్ టు 1 ఇయర్ దాకా కూడా మీకు ఒక గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఆ గ్రూప్ లో మనం ఇస్తాము. రెండోది, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, చైనా నుంచి ప్రొడక్ట్స్ కి ఈ కామర్స్ ద్వారా ఏ విధంగా ప్రమోట్ చేయాలో చెప్పాము. సో వెరీ సూన్ చైనా ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఇందులో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలన్నా దీన్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్ మీద ఒక 2 సెషన్స్, ఫ్రీ సెషన్స్ ఉంటాయి. సో ఫ్రీగా మనం ఒక చైనా ప్రొడక్ట్స్ ని ఈ కామర్స్ వెబ్సైట్ ప్లగ్ఇన్ ఏ విధంగా, వర్డ్ ప్రెస్ ద్వారా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, డ్రాప్ షిప్పింగ్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ ని ఫేస్బుక్ యాడ్స్ పెట్టుకొని ఏ విధంగా మీరు రెవెన్యూ జనరేట్ చేయాలో, దీని మీద కూడా ఒక 2-3 సెషన్స్ ఉంటాయి మనకి. ఓకేనా? ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ ఉంటాయి. సో మీకు ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్, ఏ వేలో మీరు ప్రమోట్ చేయొచ్చు. అంటే మీకు ఇప్పుడు ఏంటంటే, కోర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలో మీకు ఐడియా ఉండదు. ఈజ్ నథింగ్ బట్ కన్ఫ్యూజ్ అవుతారు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మాడ్యూల్ మీరు ఈ నెల ఇది చేసుకోవాలి, ఈ నెల ఇది చేసుకోవాలని మనం చాలా క్లారిటీగా చెప్తాం. నెక్స్ట్, నిన్న స్పెషల్ సెషన్ ఒకటి కండక్ట్ చేశాను. నిన్న స్పెషల్ సెషన్ లో నేనేం చెప్పానంటే, ఎక్స్పోర్టింగ్ బిజినెస్ కి, ఓకేనా, ఎక్స్పోర్టింగ్ బిజినెస్ కి ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు స్టార్ట్ చేస్తే, ఓకేనా, 1 lakh రూపీస్ తో 25 మెంబర్స్ కనుక స్టార్ట్ చేస్తే, ఈ 25 మెంబర్స్ ఓవరాల్ బడ్జెట్, ఓకేనా, ఈ 25 మెంబర్స్ కి ఓవరాల్ బడ్జెట్ 25 lakhs అవుతుంది. ఈ 25 lakhs తో 2 కంటైనర్స్ పంపించవచ్చు. 2 కంటైనర్స్ కి మనకి 9 to 10 lakh ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ 10 lakh అంటే ఇప్పుడు ఎంతమంది 25 మెంబర్స్ ఇన్వెస్ట్ చేశారు. సో 1 month లో 10 lakhs ప్రాఫిట్ అంటే మనిషికి పర్ మంత్ మీరు ఇన్వెస్ట్ చేసిన 1 lakh లో ఫస్ట్ మంత్ మీకు 25,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? సో దీన్ని గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే, ఈ 25 lakhs తో మనమే కంటైనర్ కి పేమెంట్ చేయాలి. సెకండ్ మంత్ వచ్చేసరికి వాళ్ళు 50% అడ్వాన్స్ వాళ్ళు వేస్తారు. వెండర్ ఎవడైతే ఉన్నాడో వాడే 50% అడ్వాన్స్ చేస్తాడు. సో మన దగ్గర ఉన్న 25 ప్లస్ ప్రాఫిట్ 10. ఒకవేళ ప్రాఫిట్ ఏ మంత్ కి ఆ మంత్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా సరే, మన దగ్గర నెట్ 25 lakhs ఉంటుంది. ఈ 25 తో సెకండ్ మంత్ 4 కంటైనర్స్ చేయొచ్చు. 4 కంటైనర్స్ కి మనం 20 lakhs ప్రాఫిట్ తీయచ్చు. అంటే సెకండ్ మంత్ ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 25 మెంబర్స్ కి పర్ పర్సన్ 50,000 ప్రాఫిట్ వస్తుంది సెకండ్ మంత్. సో ఇది ప్రాక్టికల్ గా కూడా పాసిబులే. మేము ఆల్రెడీ ఇంత ముందు షర్ట్స్ పంపించాము. ఇప్పుడు రైస్ ని ఆనియన్ పంపించడానికి మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఓకేనా? సో ఆల్రెడీ ఒక గ్రూప్, ఆల్రెడీ డిసెంబర్ బ్యాచ్, జనవరి బ్యాచ్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ ఏదైతే 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఓకేనా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వితౌట్ గైడెన్స్ మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ లోనే మీరు ఈ 1 lakh లాస్ అవ్వచ్చు. అంటే యాడ్స్ కానీ, లేకపోతే ప్రాపర్ గా, లేకపోతే మీరు సోలో యాడ్స్ 2 క్యాంపెయిన్స్ పెట్టాలి, 2 క్యాంపెయిన్స్ కి 50,000 అవుతుంది. సో ఇక్కడ బడ్జెట్ ఏంటంటే ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ 1 lakh బడ్జెట్ లో, ఓకేనా, ఈ 1 lakh బడ్జెట్ లో కూడా 20th Jan టు 25th Jan, ఓకేనా. సో 20th Jan నుంచి 25th Jan లోపు ఈ బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోమని చెప్పాను అందరినీ. సో దీంట్లో ఏం చేస్తారంటే, ఈ రోజు ఆల్రెడీ పర్ పర్సన్ 3,000 రూపీస్, ఓకేనా, ఒక పర్సన్ 3,000 పే చేసి ఆల్రెడీ ఒక గ్రూప్ నేను క్రియేట్ చేశాను, ఆ గ్రూప్ లో అడ్మిట్ అయ్యారు. రిమైనింగ్ 97,000 కూడా ఈ 28th నుంచి 25th లోపు బడ్జెట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నవంబర్ బ్యాచ్, మీ బ్యాచ్ వాళ్ళు కూడా ఎవరైతే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారో, సో క్లాస్ అయిన తర్వాత నేను స్కానర్ పెడతాను, 3,000 పే చేసి ఆ గ్రూప్ లో యాడ్ అవ్వండి. సో డైరెక్ట్ గా మనం ఏ రోజు ఏ శాంపిల్ పంపిస్తున్నాం, ఏం డీల్ చేసాం అన్ని కూడా డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్, అందరి నెంబర్స్ కూడా అందులో ఉంటాయి. అది కమ్యూనిటీ కాదు, మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎవరికి నియర్ బై సోర్సెస్ ఏమున్నాయి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, ఇక్కడ ఎఫిలియేట్ మార్కెటింగ్ లో
బ్యాచ్ ఎండింగ్ వచ్చిందంటే, ఓకేనా, ఎఫిలియేట్ మార్కెటింగ్ లో బ్యాచ్ ఎండింగ్ వచ్చిందంటే మెంటర్స్ కి ఫెస్టివల్. మాకు ఫెస్టివల్ ఎందుకో చెప్తాను చూడండి. సో బ్యాచ్ ఎండింగ్ వచ్చినప్పుడు చాలా మంది దీంట్లోనే ఫుల్ టర్మ్ గా చేద్దామని చాలా మంది ఉంటారు. ఫుల్ టర్మ్ గా, అమ్మా ఒకసారి వెళ్ళరా, ఏ సో ఎఫిలియేట్ మార్కెటింగ్ లో బ్యాచ్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే మెంటర్స్ కి ఫెస్టివల్ అని చెప్పాను కదా. మెంటర్స్ కి ఫెస్టివల్ ఎందుకంటే ఫుల్ టైం ఇందులోనే స్పెండ్ చేసేవాళ్ళు, అట్లీస్ట్ 2 lakhs, మినిమం 1 lakh to 2 lakh పట్టుకొని బ్లూ ప్రింట్ లో వెళ్తారు. ఓకేనా, ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తే వాళ్ళు ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, అగైన్ స్టూడెంట్స్ కమ్ బ్యాక్ టు మెంటర్స్. ఇది మీకు అర్థమయ్యి ఉండాలి. నేను ప్రజెంట్ మార్కెట్ లో ఏమవుతుందో అదే చెప్తున్నాను. అంటే ప్రజెంట్ ఏదైతే రన్నింగ్ అవుతుందో అదే చెప్తున్నాను. మీకు అర్థమైందా? ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఇంత ప్రాక్టికల్ ఎవడో చెప్పడం మీకు. ఒకవేళ స్టూడెంట్స్ లాస్ అయితే డైరెక్ట్ గా మళ్ళీ మెంటర్స్ దగ్గరికి వస్తారు. నాట్ ఓన్లీ మీ, ఏ మెంటర్ దగ్గరికి వస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మెంటర్స్ ద్వారా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో, సో వాళ్ళకి కనెక్ట్ చేయమంటారు. వాళ్ళకి కనెక్ట్ చేయమని వాళ్ళతో వీళ్ళు కూడా వెళ్ళి ఏదైతే నేను చెప్పానో ప్రాఫిట్ 15% షేరింగ్ ఉందో ఆ ప్రాఫిట్ షేరింగ్ ద్వారా మళ్ళీ ముందుకు వెళ్తారు. ఓకేనా? సో ఇంకా మనకి 1 month, అంటే మోస్ట్లీ February 15th మన కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ అంటే ఈ ఈ మంత్ ఎండింగ్ కాదు, February 15th కల్లా కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ లోపు మీరు నేర్చుకున్న దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేసుకొని, ఎంత ఫేస్బుక్ పేజ్ ని మానిటైజ్ చేసుకొని, ఎంత మీ డొమైన్ ని ర్యాంకింగ్ చేసుకొని, ఎంత సోషల్ సిగ్నలింగ్ మీరు ప్రమోట్ చేసుకొని, ఎన్ని ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకొని, ఓకేనా, తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ మీరు నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత దాన్ని నెంబర్ ఆఫ్ వేస్ లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ ప్రమోషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలని కూడా మనం నేర్పిస్తాం స్టార్ట్ లో. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ నేను డైరెక్ట్ గా ప్రొఫెషనల్ యాడ్ క్రియేటర్స్ క్లాస్కి వెళ్దాం. ఓకేనా? సో మీరు డైరెక్ట్ గా చాట్ జీపీటీకి వచ్చేయండి. ఓకేనా? సో ప్రొఫెషనల్ యాడ్ క్రియేటివ్ అంటే ఫస్ట్ ఇప్పుడు దాకా మనం ఏం చేసాం అంటే అవుట్ ఆఫ్ ద స్టెప్ మనం ప్రమోట్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్ గా ఎవరికైతే ఏ ప్రోడక్ట్ అయితే వచ్చిందో ఒకసారి ఆ ప్రోడక్ట్ చెప్పండి. వారియర్ ప్లస్ లో ఏ ప్రోడక్ట్ అయితే అప్రూవల్ వచ్చిందో ఒకసారి ఆ ప్రోడక్ట్ నాకు నేమ్ చెప్పండి.
నేమ్ కాదు, ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఎఫిలియేట్ లింక్ నాకు పెట్టండి చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా. ఎవరైనా లాగిన్ అయి ఉన్నారా? లాగిన్ అండి, ఎవరిదైనా ఉందా? ఎవరైనా లాగిన్ అయ్యారా, లాగిన్ అవ్వలేదా? పంపిస్తున్నాను. ఓకే. సో ఇది ఎఫిలియేట్ లింక్, ఓకేనా? సో ఎఫిలియేట్ లింక్ క్లిక్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఏది, వీడియో ఫన్నెల్స్ ఏఐ, ఓకేనా? సో వీడియో ఫన్నెల్స్ ఏఐ, ఇది వీడియోకి సంబంధించింది కదా. సో ప్రొడక్ట్ ఏంటంటే టోటల్ డేటా ఇక్కడ ఉంటుంది, ఓకేనా? సో సింపుల్ గా ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ తాలూకా, ఓకేనా? సో డైరెక్ట్ గా మనం ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తాం. డైరెక్ట్ గా దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ యాడ్ మనం క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఫస్ట్ దీన్ని యూఆర్ఎల్ మీరు కాపీ చేసుకోవాలి. యూఆర్ఎల్ మీరు కాపీ చేసుకొని ఐ ఐ వాంట్ హెల్ప్ ఇన్ ప్రొఫెషనల్ యాడ్ క్రియేటివ్ ఫర్ దిస్ ప్రొడక్ట్. ప్లీజ్ go through the URL and drive deeper to get sales from USA market. USA market. I wanna post this ad creative in my Facebook page and wanna go for Facebook ads. సో ఈ ప్రాంప్ట్ మీరు యూజ్ చేయండి. నేను చెప్తాను చూడండి, ఇదే ప్రాంప్ట్ కాదని అంటే దానికి అర్థమయ్యే విధంగా మీకు లాంగ్వేజ్ అర్థం అవ్వాలి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, అబ్సల్యూట్లీ ఐ హావ్ రివ్యూడ్ ద వీడియో ఫన్నెల్స్ ఏ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఫుల్ కీ ఫీచర్స్. ఒకటి చూడండి, సో కోర్ ఆఫర్ సమ్మరీ, ప్రొడక్ట్ వీడియో ఫన్నెల్స్ ఏ ఎక్స్క్లూజివ్ బిగ్ ఐడియా టర్న్ ఎనీ రీల్ టిక్టాక్ ఆర్ షార్ట్ ఇంటూ ఏ వర్కింగ్ ఇంటరాక్టివ్ వీడియో ఫన్నెల్ దట్ క్యాప్చర్స్ లీడ్స్ డ్రైవ్ సేల్స్. సో ప్రైస్ యాంగిల్, ఓకేనా, $97 పర్ మంత్ దాకా ఉంది, ఓకేనా? ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో $14 ఉంది, వన్ టైం డిస్కౌంట్. సో ఇక్కడ ప్రైస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇక చూడండి 14.97 ప్రైస్. అంటే దీని ద్వారా ఒక్కోసారి మిస్టేక్ అవుతూ ఉంటది, ఆ మిస్టేక్ ని మనం టాలీ చేసుకోవాలి. సో ప్రైస్ ఇచ్చాడు, ప్రైమరీ ఫన్నల్స్, లీడ్ క్యాప్చర్, సేల్స్ ఎఫిలియేట్ బటన్, కౌంటర్, ఓకేనా? ఇవన్నీ ఇచ్చాడు. ఫేస్బుక్ యాడ్ క్రియేటివ్ స్క్రిప్ట్ టర్న్ అని ఏదో ఇచ్చాడు. తర్వాత మెయిన్ వీడియో సంథింగ్ సంథింగ్ ఇచ్చాడు కదా. సింపుల్ గా లాస్ట్ లో వాడు ఏమి ఇచ్చాడు చూడండి, సమ్మరీ. యువర్ స్ట్రాంగెస్ట్ ఫేస్బుక్ యాడ్ క్రియేటివ్ షుడ్ ఎంపసైజ్ వీడియో కన్వర్షన్, no tech skill needed, instant interactive overlay elements, one time deal plus commercial line, work everywhere, short videos run. So this approach will okay, this approach will help you maximize click through conversions from the USA. అంటే యూఎస్ఏ ఆడియన్స్ నుంచి మాక్సిమం మీకు ఎన్ని క్లిక్స్ రావాలి దాన్ని బట్టి నేను క్రియేట్ చేస్తానని చెప్పాడు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రైట్ ఫుల్ స్క్రిప్ట్ విత్ క్యాప్షన్స్, ఎమోజీస్, టైమ్, ఓకే? సో ఇక్కడ సింపుల్ మీరు ఏం చేయాలంటే, ప్లీజ్ ప్రొవైడ్ మీ 3 types of complete professional ad creative prompts. Please provide me 3 types of complete professional ad creative prompts so that I can create and
పోస్ట్ దెమ్ ఇన్ మై ఫేస్బుక్ పేజ్. సో మనం ఏమిటిగా ఉంటే ఒక ప్రొఫెషనల్ గా ఒక 3 ప్రాంప్ట్స్ అడిగాం. ఓకేనా, వాడిని ప్రాంప్ట్స్ అడిగా, ఆ ప్రాంప్ట్స్ ద్వారా మనం ఎక్కడైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో కన్వర్ట్ వ్యూవర్స్ ఫాస్ట్ బై హైలైటింగ్ సేల్స్ ప్లస్ లీడ్ క్యాప్చర్ ఇన్సైడ్ వీడియోస్. ఓకేనా, గోల్ ఇది. సో 1:1 లేదా వెర్టికల్ 4:5 పెట్టాడు. సో క్లీన్ మోడల్ ఏ ప్రాంప్ట్ ఏమి ఇచ్చాడు. సో మొత్తం మనకి 3 ప్రాంప్ట్స్ అడిగాం కదా. సో 3 కూడా ప్రాంప్ట్స్ రాశాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ని సెలెక్ట్ చేసి ఆస్క్ చాట్ జీపీటీ. ఓకేనా, ఆస్క్ చాట్ జీపీటీ పెట్టిన తర్వాత ప్లీజ్ క్రియేట్ దిస్ యాడ్ క్రియేటివ్ ఇన్ 1080 సైజ్. 1080 ఇక్కడ ఉంది కదా. సైజ్. ఓకేనా, రెండోది ఇదే కదా. సో దీన్ని ఒకసారి మనం కాపీ కూడా చేసుకోవాలి. Ctrl+C. ఓకేనా, సో ప్లీజ్ క్రియేట్ దిస్ యాడ్ క్రియేటివ్ ఇన్ స్క్వేర్ 1:1 సైజ్. ఆ ప్రాంప్ట్ ని ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని మనం పంపించాం. అట్ ద సేమ్ టైం కొత్త ట్యాబ్ లోకి వెళ్ళి ఐడియోగ్రామ్ ఏఐ. ఓకేనా, సో ఐడియోగ్రామ్ ఏఐ అనే ఒక వెబ్సైట్ ఉంది, ఫ్రీ వెబ్సైట్. నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయండి. ఓకేనా, సో మీకు నచ్చిన వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. నేను జస్ట్ సో ఓకే కదా, ideogram.ai. దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫ్రీ అకౌంటే. ఓకేనా, దీనికి అమౌంట్ ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాంప్ట్ కాపీ చేసాం కదా, ఆ ప్రాంప్ట్ ని, ఓకేనా, ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సైజ్ ఏంటి 1:1. సో 1:1 మనకు కావాలి. ఓకేనా, 1:1 కావాలి. స్టైల్, క్యారెక్టర్, కలర్. ఓకేనా, సింపుల్ గా జనరేట్. సో ఒకసారి చాట్ జీపీటీలోకి వెళ్దాం, చూడండి. బాగుందా బాగోలేదా క్రియేటివ్? హలో, అండ్ నా వాయిస్ వినిపిస్తుందా? యా, వస్తుందండి. ప్రొఫెషనల్ గా వచ్చిందా రాలేదా? సో డైరెక్ట్ గా వచ్చింది. ఇది ఇది మన ప్రొడక్ట్ కి సంబంధించింది. సో ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ గా దీన్నే, ఓకేనా, దీన్నే డైరెక్ట్ గా పెట్టేసుకొని మన ఎఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో, ఓకేనా, ఎఫిలియేట్ లింక్ ని షార్ట్ యూఆర్ఎల్స్ తెలుసు కదా, టైనీ యూఆర్ఎల్ పెట్టుకొని ఎఫిలియేట్ లింక్ ఒక కొత్త లింక్ ని క్రియేట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఇది జనరేట్ అయింది కదా, ఇది బాగా జనరేట్ చేస్తుందా లేకపోతే ఐడియాగ్రామ్.ai ఇది జనరేట్ చేస్తుందో, ఏది బాగుంటే అది మనం తీసుకుంటాం. ఇది చూడండి, ఇంకోండి, టర్న్ ఎనీ వీడియో. ఓకేనా, ఇందులో మీకు ఏది నచ్చిందో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏంటి, నాలుగిట్లో కూడా ఎగ్జాంపుల్ టర్న్ ఎనీ వీడియో ఏంటి, సేల్స్ ఫన్నెల్. సో టైటిల్ ఇదే ఉంది కదా. ఓకేనా, సో ఈ 4 వీడియోస్ 4 కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4 డౌన్లోడ్ చేసుకొని డైలీ డైలీ ఒక పోస్ట్ పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఇందులో ఒక 2 డౌన్లోడ్ చేసుకొని 2 పోస్టులు పెట్టుకోవచ్చు. చాట్ జీపీటీలో కూడా ఆల్రెడీ ఒకటి అయింది. రెండోది ఇప్పుడు సెకండ్ ప్రాంప్ట్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ ఆస్క్ చాట్ జీపీటీ ప్లీజ్ క్రియేట్ దిస్ ఇన్ 1:1 స్క్వేర్ సైజ్ ఫార్మాట్. రెండో ప్రాంప్ట్ కూడా ఇమేజ్. సో ఈ విధంగా ప్రొఫెషనల్ యాడ్ క్రియేటర్స్ మీరు తయారు చేసుకోవాలి వారియర్ ప్లస్ ప్రొడక్ట్స్ కి. చేయగలరా? ఎస్ అండి. సో ఎన్ని క్రియేట్ చేయాలి, 3 ఎన్ని క్రియేట్ చేయాలి, ఎన్ని క్రియేట్ చేయాలంటే ఒక ప్రొడక్ట్ కి మూడు యాడ్ క్రియేటివ్స్ తయారు చేయాలి ఒక ప్రొడక్ట్ కి. ఓకేనా,
సో 3 యాడ్ క్రియేటివ్స్ తయారు చేసుకొని ఎఫిలియేట్ లింక్ ని టైనీ యూఆర్ఎల్లోకి వెళ్ళాలి. టైనీ యూఆర్ఎల్ తెలుసు కదా మీరు? లేదండి. తెలీదా? మీరు గూగుల్లో టైనీ యూఆర్ఎల్ పెడితే ఫస్ట్ టైనీ యూఆర్ఎల్ వస్తుంది. ఓకేనా? సో ఈ టైనీ యూఆర్ఎల్ లో మీరు ఏం చేయాలి తెలుసా? సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ మీద ఉంది కదా ఎగ్జాంపుల్, ఇందాక ఎఫిలియేట్ లింక్ చాట్ బాక్స్ లో పెట్టారు కదా. ఎస్, ఎగ్జాంపుల్ గణేష్, ఇదేం ప్రోడక్ట్ గణేష్? ఏదో యూఆర్ఎల్ పెట్టు. అది ఓకే, చూస్తాను. మార్కెట్ బుక్ ఏ చూస్తాను. సో డిఎఫ్ఐ ఫార్చ్యూన్ పెట్ అథారిటీదా? ఓకే, ఈ URL లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, సో మనం కాపీ చేసిన ఎఫిలియేట్ లింక్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత tinyurl.com/ ఉంది కదా, ఇక్కడ మనం నార్మల్ గా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా షార్ట్ అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ ఏం సంబంధించింది? డిఎఫ్ఐ ఫార్చ్యూన్ కదా. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా డిఎఫ్ఐ, ఓకేనా, డిఎఫ్ఐ సింపుల్ గా ఫార్చ్యూన్ షార్ట్ అండ్ లింక్. యూఆర్ఎల్ డొమైన్ బ్యాండ్ అంటే ఎక్కువ వాడేసారు ఆల్రెడీ ఇది. ఎగ్జాంపుల్ షార్ట్ అండ్ లింక్. సో డైరెక్ట్ గా వారియర్ ప్లస్ ది బ్యాన్ అయింది, ప్రాబ్లం లేదు. చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ షార్ట్ అండ్ యూఆర్ఎల్. సో ట్రై చేయండి, ఓకేనా. అన్ని అకౌంట్స్ అడుగుతుంది, అకౌంట్ క్రియేట్ చేసి అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే డైరెక్ట్ గా మీ ఏదైతే ఎఫిలియేట్ లింక్ ఉందో ఎఫిలియేట్ లింక్ కూడా డైరెక్ట్ గా పేస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ సో ఫేస్బుక్ ఐడియా యాడ్స్ లో కృష్ణ గారు, చెప్పండి. ఇది ఫేస్బుక్ యాడ్స్ లో వరీ ప్లస్ అఫిలియేట్ లింక్ డైరెక్ట్ ప్రేస్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నాను. లేదు, రాలేదు కదా, ఆ క్లాస్ అయింది మనకి, అవ్వలేదు కదా. ఫేస్బుక్ యాడ్స్ క్లాస్ ఇంకా అవ్వలేదు కదా, అయిందా? అవ్వలేదు కదా. కాలేదు. ఆ అవ్వలేదు. క్లాస్ ఉంది, నేను చెప్తాను, ప్రాబ్లం లేదు, ఓకేనా. సో కానీ ట్రై ఎందుకు బిట్లీ అదే అవుతుంది. చాలా షార్ట్ యూఆర్ఎల్స్ లింక్ ఉన్నాయి. యూఆర్ఎల్స్ లో మీరు ఆ. 2-3 యూఆర్ఎల్స్ ట్రై చేయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే యాడ్ క్రియేటివ్స్ ని మీరు క్రియేట్ చేసుకోవడం వస్తే దీని ద్వారా ఏ విధంగా ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం చూడండి. ఇందాక టర్న్ ఎనీ వీడియో ఇంటూ సేల్స్ ఫన్నెల్, నో ల్యాండింగ్ పేజ్, నో టెక్ స్కిల్స్, ఇది రెండు మనం ఒకే ప్రాంప్ట్ ఇచ్చామేంటి. క్రియేట్ ఐ కన్వర్టింగ్ డిజిటల్ మార్కెటింగ్, రెండు సేమ్ కదా. సో రెండు సేమ్, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ నుంచి ఒకటి, ఐడియాగ్రామ్ నుంచి ఒకటి, ఈ ప్రొఫెషనల్ యాడ్ క్రియేటర్స్ తీసుకొని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ప్లీజ్ గివ్ హెడ్లైన్, డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ టు పోస్ట్ దిస్ ఇన్ మై ఫేస్బుక్ పేజ్. ఈ ప్రాంప్ట్ ఇస్తే డైరెక్ట్ గా దానికి హెడ్లైన్, డిస్క్రిప్షన్, ఓకేనా. అదే విధంగా మనకి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తాడు. సో డైరెక్ట్ గా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా దాన్ని పోస్ట్ చేయండి. ఈ బిట్లీ ఇంకో యూఆర్ఎల్ టైనీ యూఆర్ఎల్ లో షార్ట్ అయితే డైరెక్ట్ గా దాన్ని చేయండి, ఓకేనా. సో మీకు డైరెక్ట్ గా ఈ యాడ్ క్రియేటివ్స్ ఉపయోగించి డైరెక్ట్ చెప్తానండి. ఈ యాడ్ క్రియేటివ్ ఉపయోగించి డైరెక్ట్ గా వారియర్ ప్లస్ ఎఫిలియేట్ లింక్ తో, ఓకేనా, డైరెక్ట్ గా వారియర్ ప్లస్ ఎఫిలియేట్ లింక్ తో ఫేస్బుక్ యాడ్స్ ఏ విధంగా పెట్టాలనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు, ఓకేనా. ఇది కేవలం జస్ట్ పోస్ట్ కోసమే కదండి ఇప్పుడు ఓన్లీ పోస్ట్ కోసం, ఇది పోస్ట్ కోసం. అదే విధంగా ఇదే క్రియేట్ ని నెక్స్ట్ యూజ్ చేసుకుని యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్రెసెంట్ అయితే ఓన్లీ పోస్ట్ చేయడం కోసం, మీ ఫేస్బుక్ పేజ్ లో ఆ ప్రొడక్ట్ ద్వారా కదా పోస్ట్ చేయడం కోసం ఇది, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఏదైతే లింక్స్ ఎందుకు వాడతాం సార్? ఒక్క నిమిషం.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏదైతే ప్రొఫెషనల్ యాడ్ క్రియేటివ్స్ చేసామో ఇది ఫేస్బుక్ పేజ్ లో ఫస్ట్ పోస్ట్ చేయడం కోసం. అదే విధంగా ఇందులో ఎగ్జాంపుల్ ఇదే వీడియో ఫన్నెల్, ఓకేనా? ఇదే ప్రొడక్ట్ మీద మీరు యాడ్స్కి వెళ్ళాలనుకోండి, పోస్ట్ కాకుండా మళ్ళీ మనం యాడ్స్కి వెళ్ళొచ్చు. అర్థమైందా? పోస్టే, యాడే, రెండు కూడా వేరు వేరు, రెండు కూడా ఒకటి కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? సో ప్రజెంట్ ఏంటంటే ప్రొడక్ట్ లింక్ ఎక్కడ పెట్టాలి? యాడ్స్ లో పెడతామండి, ఇప్పుడు కాదు, పోస్ట్ దాంట్లో కాదు. సబియా గారు యాడ్ పెట్టినప్పుడు యాడ్ లో పెడతాం మన లింక్. సో మీరు దీంట్లో కూడా పెట్టుకోవచ్చు లింక్. ఎగ్జాంపుల్ హెడ్లైన్ ఇచ్చాడు కదా, ఇక్కడ మీరు లింక్ ఎలా పెడతారంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఈ లింక్ ఉంది కదా. సో ఈ లింక్ ఏం చేస్తారంటే ఈ లింక్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని చాట్ జీపీటీలో ప్లీజ్ గివ్ ఏ ప్రొవిజన్ ఫర్ యాడింగ్ మై లింక్ ఇన్ ద పోస్ట్. ఇంకా చూడండి, హెడ్లైన్ ఇచ్చాడు కదా, టర్న్ ఎనీ వీడియో ఇంటూ సేల్స్. అదే విధంగా క్యాప్షన్ ఇచ్చాడు కదా. సో నో ల్యాండింగ్ పేజ్, నో టెక్ స్కిల్స్, లెర్న్ మోర్ హియర్ అని చెప్పేసి ఇక్కడ మన లింక్ పే చేసేయాలి. క్లియర్ అండి? అర్థమైందా? ఏదైతే పోస్ట్ మనం పోస్ట్ చేద్దాం అనుకున్నా దాంట్లోనే డైరెక్ట్ గా ఈ షార్ట్ యూఆర్ఎల్ వస్తే షార్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేసేయండి ఇక్కడ లాస్ట్ లో. ఓకే. రెండవది, ఓకే. ఏదైతే ఈ పోస్ట్ ఉందో ఈ పోస్ట్ ను మనం ప్రమోట్ చేయం. ఫేస్బుక్ యాడ్స్ వామప్ యాడ్స్ వేరు, మెయిన్ యాడ్స్ వేరు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? వామప్ యాడ్స్ మనం ఏం చేస్తాం అంటే పోస్ట్ ని బూస్ట్ చేస్తాం. మెయిన్ యాడ్స్ కి అసలు ఫేస్బుక్ పేజ్ వాడడం. మెయిన్ యాడ్స్ కి business.facebook.com వాడతాం, ఓకేనా? మెయిన్ యాడ్స్ కి మనం ఏం వాడతాం అంటే business.facebook.com ఇది వాడతాం మెయిన్ యాడ్స్ కి. డైరెక్ట్ గా ఈ business.facebook.com లో ఇక్కడ యాడ్ క్రియేట్ చేస్తాం మనం, ఓకేనా? సో క్రియేట్ చేయగలరా యాడ్ క్రియేటివ్స్? యా. ఇప్పుడు అడగండి, డౌట్స్ అడగండి, చెప్తాను వన్ బై వన్. సార్ 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 ఇప్పుడు మనము డైరెక్ట్ లింక్ చేయకుండా షార్ట్ లింక్ ఎందుకు చేస్తున్నాం? ఏమైంది? ఇప్పుడు షార్ట్ బిట్లీలోకి దాంట్లోకి వెళ్ళి మనము షార్ట్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఎస్, మన మనం ఎఫిలియేట్ డైరెక్ట్ లింక్ ని, ఇవ్వచ్చు కదా. డైరెక్ట్ లింక్ అనేది పెట్టుకో. అసలు యాక్చువల్ ఏంటంటే ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ లింక్ పెడితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవడైతే రేపు బయ్యర్ ఉన్నాడో బయ్యర్ కి అర్థం అవుతుంది కదా ఇది వారియర్ ప్లస్ ప్రొడక్ట్ అని. ఓకే. డైరెక్ట్ గా warriorplus.com అని వస్తుంది కదా, అందుకు డైరెక్ట్ లింక్ పెట్టకూడదు. అంటే ఓన్లీ మనం యాడ్ ఇచ్చేటప్పుడు మాత్రమే యాడ్ బిట్లీ ఇచ్చినప్పుడు అలాంటివి డైరెక్ట్ లింక్ వాడుకోవాలి. పెట్టచ్చు, ఎందుకంటే యాడ్ ఇచ్చినప్పుడు ఆ లింక్ వాడికి కనబడదు కదా యాడ్ లో. ఆ, యాడ్ ఇచ్చినప్పుడు మన ఎఫిలియేట్ లింక్ వాడికి కనబడదు. లర్న్ మోర్ కానీ క్లిక్ కానీ ఓకే. వస్తుంది. ఎస్, లెర్న్ మోర్ అని కానీ, క్లిక్ హియర్ అని కానీ, లేకపోతే బుక్ నో, మా షాప్ నో, మనం ఏం పెడతామో యాడ్ లో అది వస్తుంది, ఓకేనా? క్లియరా? ఓకే. ఇంకెవరికైనా ఈ ప్రొఫెషనల్ యాడ్ క్రియేటివ్ లో డౌట్ ఉందా? ఇది లేదండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈరోజు టాస్క్ ఏంటి? ఫేస్బుక్ మీకు ఏవైతే వారియర్ ప్లస్ లో ప్రొడక్ట్స్ వచ్చాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా యాడ్ క్రియేటివ్స్ చేసి ప్రతి ప్రొడక్ట్ తాలూకది ఒకటి లేదా రెండు పోస్టులు పెట్టండి.
అంటే మీకు ఆల్మోస్ట్ ఈ 15 డేస్ కి మీకు వర్క్ వచ్చేస్తుంది. ఈ మంత్ ఎండింగ్ దాకా కూడా డైలీ డైలీ ఏదో ఒక ప్రొడక్ట్ మీద మీరు పోస్ట్ చేయడానికి మీకు వర్క్ వస్తుంది. ఓకేనా? సో మీకు ఏంటంటే మోస్ట్లీ ఫిబ్రవరి 15th కల్లా కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 15th కి వెళ్ళే ముందు మళ్ళీ నేను ఒక 2-3 మీకు ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా రెవెన్యూ వచ్చే విధంగా నేనే ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్ ఒక 5 మెంబర్స్ అలాగా ప్రమోట్ చేద్దరు. అందరూ అదే ప్రొడక్ట్ ప్రమోట్ చేయకుండా ఒక 5 మెంబర్స్ ఒక ప్రొడక్ట్, 5 మెంబర్స్ ఒక ప్రొడక్ట్. ఓకేనా? సో రేపు ఏంటంటే గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ పెట్టినప్పుడు డైరెక్ట్ గా యునైటెడ్ స్టేట్స్ కాకుండా కొన్ని పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ కానీ పర్టికులర్ స్టేట్స్ నేను చెప్తాను. ఎందుకంటే ఎంటైర్ ఇండియా మొత్తం టార్గెట్ చేయడం వేరు, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ టార్గెట్ చేయడం వేరు. అవునా కదా? ఎస్. సో అది అది ఏదైతే మీకు స్ట్రాటజీ ఉందో అది కూడా మీకు నేను చెప్తాను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో యాడ్ క్రియేటివ్స్ కంప్లీట్ గా ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చుంటే ఆల్మోస్ట్ మీరు 10-20 యాడ్ క్రియేటివ్స్ క్రియేట్ చేసేయచ్చు. ఇంతకు ముందు కన్నా చాట్ జీపీటీ కూడా కొంచెం ఇమేజెస్ జనరేషన్ లో ఫాస్ట్ గా అప్డేట్ చేశాడు చాట్ జీపీటీ కూడా. ఒకప్పుడు ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకో ఇమేజ్ అయ్యేది కాదు, ఇప్పుడు అలా కాదు. ఒకేసారి మీరు ఎన్ని ఇమేజ్ అయినా సరే చాట్ జీపీటీలో క్రియేట్ చేసుకోవచ్చు మరి. ఓకేనా? డన్. సో నిన్న ఎవరైతే ఏదైతే ఎక్స్పోర్టింగ్ కి సంబంధించింది ఇంట్రెస్ట్ అని చెప్పారో వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను ఆ గ్రూప్ లో ఈరోజు యాడ్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? ఓకే. ఓకే. డన్. కృష్ణ గారు, చెప్పండి. ఒక 1 minute స్క్రీన్ షేర్ చేయమంటారా? చెయ్యి. జస్ట్ కనబడుతుందండి? కనిపిస్తుంది. ఓకే. ఇది క్లిక్ బ్యాంక్ కి అంటే ఇండివిజువల్ ప్రోడక్ట్స్ కి ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేశాను. అవును. ఇన్సైట్స్ లో ఇది ఒక 2 ప్రోడక్ట్లకు మాత్రమే ఇలా వచ్చింది, మిగతావి మాత్రం రాలేదు. అంటే దానికన్నా ఇది యాక్చువల్ 2 days కింద చేసింది ఇది, బట్ ఇక్కడ ఇది ర్యాంక్ అయింది, వచ్చేసింది. అది ర్యాంక్ అవ్వలేదు అంతే. మిగతాయి ర్యాంక్ కాలేదు, అంటే 15 days కింద చేసినవి కూడా ర్యాంక్ కాలేదు అవి లేదు ఇంకా ఇన్సైట్స్. ఇంకా యాక్చువల్ ఇంకా సెర్చ్ ఇంజిన్స్ లో ఓకేనా, ఇంకా సైట్ మ్యాప్స్ అని ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తాం మనం. అక్కడ ఇండెక్సింగ్ కింద చూడు సైట్ మ్యాప్స్ అని ఉందా, లెఫ్ట్ లో పేజెస్ కింద సైట్ మ్యాప్స్, అది క్లిక్ చేయి. సో ఇంకా ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం సైట్ మ్యాప్స్. అర్థమైందా? ఇది యాడ్ చేశాను, బట్ ఒక 2 products మాత్రమే ఇన్సైట్స్ లో అంటే మీన్స్ ర్యాంకింగ్ అయింది ఇందులో. అండ్ టైం ఇంకోటి పడుతుంది, అసలు ఓకే టైం పడుతుంది అంతే. ఓకే ఓకే. అండ్ అసలు ఎవరైనా బింగ్ లో వెబ్సైట్ ఇంతవరకు విజిట్ అయ్యి వాడికి డేటా దొరికితే అది మీకు వస్తుందండి, అంతవరకు అట్లాగే ఉంటుంది. అంటే క్లిక్స్ వచ్చాయి వేరే సైట్స్ కి, బట్ ఇన్సైట్స్ లో అది అలా డిస్ప్లే ఏం కాదు. కావట్లేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది యాక్చువల్లీ కొంచెం పెద్దది, అంటే కొన్ని క్రోర్స్ మెంబర్స్ యూజ్ చేసేది కాబట్టి టైం అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. రెండోది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇన్సైట్స్ వాడు ఏది పడితే అది చూపించలేదు, వాడికి ట్రాక్ అయిన ఇన్సైట్ మాత్రం వాడు చూపిస్తాడు. అర్థమైందా? సో మీకు అండ్ అసలు ఏంటంటే మనం ఏం చేయాలంటే చెప్తాను చూడు. ఇప్పుడు ఏవైతే ఆ డొమైన్స్ ఉన్నాయో నువ్వు యాడ్ చేసిన డొమైన్స్, ఆ డొమైన్స్ కి మనం ఇంకా పెయిడ్ ట్రాఫిక్ ని పంపించాలి. ఓకే. మనం ఇంకా ఒక్క పెయిడ్ ట్రాఫిక్ ని కూడా పంపించలేదు. ఎందుకంటే యాడ్ అల్గోరిథం మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఎలా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం పెయిడ్ ట్రాఫిక్ ని పంపించామో వాడికి మళ్ళీ మళ్ళీ మన సైట్ చూపిస్తుంది. సో అల్గారిథం ప్రకారంగా మనం ఫస్ట్ ఏంటంటే పెయిడ్ ట్రాఫిక్ ని పంపించాలి. ఆర్గానిక్ సేల్స్ క్లిక్ బ్యాంక్ వి ఆర్గానిక్ సేల్స్ జనరేట్ అవుతాయి. మొన్న ఎవరు అశ్విని అనే ఒక అమ్మాయికి వచ్చింది ఆర్గానిక్ సేల్, $148 వచ్చింది ఒక ప్రొడక్ట్ కి. సో క్లిక్ బ్యాంక్ లో ఏంటంటే సింగిల్ ప్రొడక్ట్ కి ఎక్కువ కమిషన్ వస్తుంది, $100 $50. వారియర్ ప్లస్ లాగా $8 $10 రాదు. క్లిక్ బ్యాంక్ ఒక సేల్ వచ్చిందంటే $100 $150 $200 వస్తుంది ఒక సేల్. సో ఏంటంటే ఇట్ టేక్స్ టైం. దానికి ఏంటంటే పెయిడ్ ట్రాఫిక్ ని పంపించాలి. సో మీకు గూగుల్ యాడ్స్ పెయిడ్ క్లాస్ చెప్తాను, నెక్స్ట్ క్లాస్ అదే కదా. సో మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో గూగుల్ యాడ్స్ ఫర్ క్లిక్ బ్యాంక్ క్లాస్ చెప్తాను, అదే విధంగా ఫేస్బుక్ యాడ్ ఫర్ వారియర్ ప్లస్ క్లాస్ చెప్తాను. అట్లా ఆటోమేటిక్ గా పెయిడ్ ట్రాఫిక్ ని పంపించిన వాళ్ళం అవుతాం. మీకు అదే చెప్పాను ఇందాక, వర్డ్ డాక్యుమెంట్ లో పంపించాను. అన్ని స్ట్రాటజీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్లూ ప్రింట్ వస్తుంది. అప్పటిదాకా మనీ వేస్ట్ అయితే మనీ వేస్ట్ చేయకండి. ఓకేనా? మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇగోండి ఈ నెలలో మీరు ఈ ఫేస్బుక్ యాడ్స్ కి ఒక 5,000, గూగుల్ యాడ్స్ కి 5,000, ఇగోండి ఈ క్లిక్ బ్యాంక్ లో ఆర్గానిక్ దాంట్లో ఇన్ని సైట్స్ లో ఇంకా ఈ ఫ్రీ ఇండెక్సింగ్ సైట్స్ ఉంటాయి చాలా సైట్లు. ఒక బింగ్ ఒకటే కాకుండా ఫ్రీ ఇండెక్సింగ్ సైట్లు ఉంటాయి. సో ఆ ఫ్రీ ఇండెక్సింగ్ సైట్ లో మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలని కూడా చెప్తాం. 1 డొమైన్ క్లాస్ ప్లీజ్ అంటే జానీ గారు అర్థం కాలేదు.
అదే ఒక్క డొమైన్ మీద మల్టిపుల్ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అన్నారు కదా. అది ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, నా ఛానల్లో వీడియో ఉందని చెప్పాను మీకు. లేదు చెప్పలేదు. మీకు చెప్పలేదా మీ బ్యాచ్ కి? ఒకసారి అదే. గ్రూప్ లో పెట్టేసేయండి అది. ఒక్క నిమిషం గ్రూప్ కాదు, సబ్ డొమైన్స్ ఏనా? అలా కాదు చెప్తాను. దానికి ఏంటంటే యాక్చువల్లీ సేమ్ వారియర్ ప్లస్ స్ట్రాటజీ అప్లై చేయండి, ఓకేనా? సో వారియర్ ప్లస్ స్ట్రాటజీ అప్లై చేయండి. సో వారియర్ ప్లస్ స్ట్రాటజీ ఎలాగ అప్లై చేయాలంటే, ఒక డొమైన్ తీసుకోవాలి, దాంట్లో కూడా లాస్ట్ లో రివ్యూస్ అని ఉండాలి, లేదా టిప్స్ అని ఉండాలి, లేదా హెల్దీ వైబ్స్ అని ఉండాలి. ఈ టైప్లో ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ joyhealthreviews.com. సో దీనికి ఏంటంటే హోస్టింగర్ లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాం, ఓకేనా? జనరేట్ ప్రెస్ థీమ్, ఎలిమెంటర్ ప్లగ్ఇన్, దీంతో పాటు ర్యాంక్ మ్యాథ్ SEO అని చెప్పి ఒక ప్లగ్ఇన్ ఉండాలి. ఇది ఆల్రెడీ వీడియో ఉంది, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ వీడియో ఉంది, వీడియో పంపిస్తాను. తర్వాత చాట్ జీపీటీలో సింగిల్ ప్రాంప్ట్, ఓకేనా? ఒకే ఒక్క ప్రాంప్ట్ తో ల్యాండింగ్ పేజ్ చాట్ జీపీటీ క్రియేట్ చేస్తుంది. ఒకే ఒక్క ప్రాంప్ట్ తో చాట్ జీపీటీ ల్యాండింగ్ ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ డైరెక్ట్ గా కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ వర్డ్ ప్రెస్, డైరెక్ట్ గా పేస్ట్ చేసి ఎఫిలియేట్ లింక్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ మనం వారియర్ ప్లస్ లో ఎలాగైతే ఒక 10-20 పేజెస్ ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో, దాంట్లో కూడా కంప్లీట్ గా క్లిక్ బ్యాంక్ కి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలి. సో అది మీకు జస్ట్ సెకండ్, నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. జస్ట్ ఓకే, డౌట్ సార్. ఒక్క నిమిషం చూపిస్తున్నాను మీకు, ఒక్క నిమిషం. ఇంకోండి, హౌ టు రైట్ క్లిక్ బ్యాంక్ ఆర్టికల్స్ ఇన్ వన్ ప్రాంప్ట్ యూజింగ్ వర్డ్ ప్రెస్, ఈజీ ఎఫిలియేట్ బ్లాగింగ్. ఇది ఉంది కదా, ఈ వీడియో చూడండి. మీకు గ్రూప్ లో పెట్టేస్తాను ఇప్పుడే, జస్ట్ సెకండ్. మీకు ఇంకోటి ఏంటంటే, ఛానల్లో అదర్ బ్యాచెస్ అంటే మీ బ్యాచ్ కే కాకుండా వేరే బ్యాచ్ వీడియోస్ కూడా కొన్ని పబ్లిక్ వీడియోస్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం చెప్పాను, మీరు బుర్ర పెట్టలేదు. ఒకసారి బుర్ర పెట్టి ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో నేను గ్రూప్ లో ఆల్రెడీ పెట్టాను, ఓకేనా? సో ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి ఒక డొమైన్ తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలో మీకు ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది ఆ వీడియో చూస్తే, ఓకేనా? దాన్ని Okay. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ, కృష్ణ గారు చెప్పండి. డౌట్ సార్. చెప్పండి. చెప్పండి భాస్కర్ గారు, మీరు కానివ్వండి. భాషా గారు. లేదండి, వాయిస్ మీరు కట్ అవుతుంది. భాష గారి వాయిస్ కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వారియర్ ప్లస్ కు మనం డొమైన్ తీసుకొని మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం కదా సార్. అవునండి, హలో, చెప్పండి. వినిపిస్తుంది. వారియర్ ప్లస్ లో మల్టిపుల్ డొమైన్. అవును, చేస్తున్నాము. దానికి మనం ఇన్స్టాల్ చేయొచ్చు సార్. లేదు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి, అసలు వినిపించట్లేదు వాయిస్. భాష గారు పని చేయండి, మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి ఏంటనేది. మహేష్ మహేష్ ఏం లేదండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి గూగుల్ యాడ్స్ అయితే తీసుకున్నాను, కానీ పండగల వల్ల టఫ్ అయిపోయింది నాకు బడ్జెట్. ఓకే.
దానివల్ల పెట్టలా. ఇంకో రీజన్ ఏంద్రా అంటే ఈ మధ్య క్లిక్ బ్యాంక్ అకౌంట్లు, గూగుల్ యాడ్ అకౌంట్లు ఎక్కువ బ్లాక్ అవుతున్నాయి అనేసి నేను కొంచెం ఆగానండి. అన్నీ కాదు, అన్నీ కాదు. ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ అందరికి ఒకటే చెప్తున్నాను. మీరు ఫేస్బుక్ లో అయినా గూగుల్ యాడ్స్ లోనైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ కి వెళ్లే ముందు నాకు ఒకసారి అడగండి. రెండోది, ఆ ప్రోడక్ట్ ఆ యొక్క ప్లాట్ఫామ్ గూగుల్ యాడ్స్ కా ఫేస్బుక్ యాడ్స్ కి ఎకో ఫ్రెండ్లీనా కాదా చాట్ జీపీటీలో అడగమని నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. సో అది అడిగి మీరు ప్రమోట్ ఓకే. చేయండి. ఎందుకంటే ఓకే. ఫ్రీ ట్రాఫిక్, వారియర్ ప్లస్ లో ఎక్కువ ప్రొడక్ట్స్ ఫ్రీ ట్రాఫిక్ ఫ్రీ ట్రాఫిక్ ఫ్రీ ట్రాఫిక్ అని ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ కి మీరు యాడ్స్ ఇచ్చారనుకోండి, అకౌంట్ బ్యాన్ అయిపోద్ది. ఓకే. సో మీరు యాడ్స్ కి వెళ్లే ముందు ప్రొడక్ట్ నాకు చెప్తా, నేనే చెప్తాను ఓకే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు. ఓకేనా? ఓకే. ఓకే. అదే క్లిక్ బ్యాంక్ తీసుకున్నాను మీ దగ్గర. కొంచెం అదే నేను క్లిక్ ఓకేలేండి. బ్యాంక్ దా అంటున్నాను. క్లిక్ బ్యాంక్ దైనా ఏ ప్రోడక్ట్, అది గూగుల్ యాడ్స్ లోకి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ ని నేను గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఫ్రెండ్లీనా కాదా, ఏ ఏ నెగిటివ్ వర్డ్స్ నేను అవాయిడ్ చేయాలని చెప్పేసి చాట్ జీపీటీని అడిగి మీరు యాడ్ ఏదైతే మీరు సెటప్ పెడతారో ఆ వర్డ్స్ అనేది వాడుకొని ఉంటే చాలు, బ్యాన్ ఏమీ అవ్వదు. ఓకే. ఓకేనా? రెండోది, ఒకవేళ బ్యాన్ అయితే మనకి ఏంటంటే 2 లైఫ్ లైన్స్ ఇస్తాడు మనకి గూగుల్ యాడ్స్ వాడు. ఓకే. ఇస్తాడు, 2 లైన్స్ ఇస్తాడు. ఓకేనా? ప్రాబ్లం లేదు. ఓకే అండి. సార్ 2017లో ఎవరిదో గూగుల్ ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ అలాగే బ్యాన్ ఒకసారి అయింది, నేను రివ్యూ పెట్టమని చెప్పాను, రివ్యూ పెట్టారు, మళ్ళీ బ్యాక్ వచ్చింది అకౌంట్. ఈ బ్యాచ్ వాళ్ళదే, నవంబర్ బ్యాచ్ వాళ్ళదే. ఓకే. ఓకే. రాజేంద్రది అనుకుంటా, రాజేంద్ర సారీ, వేరే బ్యాచ్ స్టూడెంట్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ ఇంతకు ముందు మీకు మెసేజ్ చేశాను సార్, క్లిక్ బ్యాంక్ లో వెండర్ తాలూకు ఒక డొమైన్ పర్చేజ్ చేసి ఇస్తా అన్నారు. అవును, అది ఇప్పుడు పర్చేజ్ చేసి ఇస్తారా సార్? డొమైన్ నీ దాంట్లో ఎంత చూపించిందమ్మా? ఇది 199 చూపించింది, తర్వాత ఇట్లా యాడ్ టు కార్ట్ కొడితే 904 చూపించింది సార్. 199 ఎప్పుడు ఉండదు, జస్ట్ సెకండ్ లైన్ లో చెప్పి. ఇయర్స్ కి ఏ 199. డొమైన్ చెప్పు. అన్వేష్ డొమైన్ చెప్పు. సార్ కన్జ్యూమర్ కేర్ లైన్. లైన్ ఉండదు. ఏదైనా డొమైన్ 799 ఉంటుందమ్మా, అంత నుంచి ఎక్కువ ఉండదు. కన్జ్యూమర్ కేర్ లైన్ .com సార్. అంతే కదా. 199. అవును సార్. 190 ఇది ఎప్పుడు కాదమ్మా, ఈ 190 నేను ఎప్పుడంటే నువ్వు 3 ఇయర్స్ కి తీసుకుంటే, ఇది ఎప్పుడు కూడా డిస్ప్లే ఫిగర్ 799 ఉంటది డొమైన్ ఇది. ఈ 1 ఇయర్ పెట్టా సార్. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పండి కదా, 749. నీకెంత వస్తుంది ఇది చెక్అవుట్కి వెళ్తే? ట్యాక్స్ 9 ఏమో పడుతుందండి. మాకు ట్యాక్స్ తో 900 సంథింగ్ ఎంత పడుతుంది. 766. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, డొమైన్స్ సింగిల్ డొమైన్ అయితే నేను కొనలేను, కానీ ఒకవేళ 5 కానీ 10 డొమైన్స్ అయితే నేను కొంటానని చెప్పాను. ఇక 766 పడుతుంది నా దాంట్లో, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 766 ఇది. ఎక్కడ ఇది? సార్ మా తెలంగాణ సార్. తెలంగాణ కదా. అవును సార్. ఎక్కడ సిటీ ఎక్కడ? సిటీ వరంగల్ సార్. వరంగల్ 1-1 వరంగల్. పిన్ కోడ్ 504299 సార్. అంటే వరంగల్ పక్కన ఆసిఫాబాద్ సార్. 504299 504299. చేస్తాం. కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ సార్. వాళ్ళ డిస్టిక్ లో ఏం అవసరం లేదు. ఫినిష్ రిజిస్ట్రేషన్.
దుర్గం అన్వేష్ 76 అంతే కదా. అవును సార్. కృష్ణ గారు అది 10 వెబ్సైట్స్ పంపించాను, 7 ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకా రిమైనింగ్ చూద్దాం ఉంది. ఒకసారి నీకు చెక్ చేస్తాను. యాక్చువల్ చాలా మంది ఉన్నాయి డొమైన్స్, ఎవరి ట్రాన్స్ఫర్ చేయదు. ఒక నిమిషం డైరెక్ట్ గా క్లిక్ బ్యాంక్ కోసం సార్. క్రియేట్ వెబ్సైట్, నెక్స్ట్ వర్డ్ ప్రెస్, నెక్స్ట్ కన్జ్యూమర్ కేర్ లైన్ కదా. అవును సార్. దుర్గం అన్వేష్ 79 కదా. అవును సార్. 76 79 76 76 సార్. 76 చూడు కరెక్టేనా. అవును సార్. కరెక్ట్ దుర్గం చూసుకో, మళ్ళీ రాంగ్ అయితే లాగిన్ అవ్వదు. దుర్గం దుర్గం అన్వేష్ అన్వేష్ 76 అంతే కదా. అవును సార్. సో నేను ఏం చేశానంటే నీకు అది ట్రాన్స్ఫర్ అవ్వడానికి 3 డేస్ పడుతుంది. ఓకేనా ఓకే అన్వేష్, ఆ ఓకే డొమైన్ సార్. నీ దానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి 3 డేస్ పడుతుంది. సో ఈ లోపు నీకు ఓకే వర్డ్ ప్రెస్ లాగిన్స్ క్రియేట్ చేశాను. ఓకేనా, ఓకే సార్. లాగిన్ ఐడి వచ్చేసి ఈమెయిల్ ఐడి నీది, ఓకే పాస్వర్డ్ సార్. వచ్చేసి ఆల్రెడీ వాట్సాప్ చేశాను. ఓకే సార్. నువ్వు లాగిన్ అవ్వాలంటే ఎలా లాగిన్ అవ్వాలి తెలుసా. నీ డొమైన్ ఏదైతే ఉందో domain/wp-admin. ఓకే సార్. ఓకేనా, నీకు ఆల్రెడీ పంపించాను. సో చూసుకు ఇది లాగిన్ దుర్గం అన్వేష్ 76 పాస్వర్డ్ నీకు పంపించాను. ఓకేనా. ఓకే సార్. ఓకే, ఒక అప్పర్ కేస్ వాడమంటున్నారు వీడు, ఒక అప్పర్ కేస్ వాడేద్దాం. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్, ఓకే సార్. నీకు వాట్సాప్ లో పంపించిన పాస్వర్డ్ లో ఫస్ట్ క్యాపిటల్. సరే సార్. క్రియేట్ ఎ బ్లాంక్ సైట్. నీకు హలో మెయిల్ వచ్చింది చూడు అన్వేష్, నీకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ కన్ఫర్మేషన్ చేసుకో. ఓకే సార్. ఒక్క నిమిషం. ఓకేనా, మెయిల్ వెరిఫై చేసి ఓకే సార్, చేసుకుంటా. కృష్ణ గారు, చేసావా మెయిల్ కి అన్వేష్. చేశా సార్. ఓకే డన్. సో డైరెక్ట్ గా నువ్వు లాగిన్ అవ్వాలంటే నీ కన్జ్యూమర్ అది ఉంది కదా, నీ డొమైన్ -admin / అవును admin సార్. కొడితే అయిపోద్ది. ఇంక ఇది అవ్వాలి, ఇది అయిన తర్వాత చెప్పు మహేష్. అదే ఈ పండుగల వల్ల కొంచెం అమౌంట్ అంతా షార్ట్ అయింది కదండి. ఓకే, దానికి సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ ద్వారా పోయేది బెస్టా, లేదంటే ఇండివిజువల్ వెబ్సైట్స్ ఆర్గానిక్ ట్రాఫిక్ ద్వారా పోయేది బెస్టా? ఇప్పుడు కూడా గుర్తుపెట్టు మహేష్, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పెయిడ్ ట్రాఫిక్ లో సేల్స్ వస్తాయి, సేల్స్ రావు అనవసరం. బట్ పెయిడ్ ట్రాఫిక్ పంపాలి. పెయిడ్ ట్రాఫిక్ పంపించిన తర్వాతే ఆర్గానిక్ ట్రాఫిక్ నీకు యూజ్ అవుతుంది. అర్థమైందా. ఓకే ఓకే పెయిడ్ ట్రాఫిక్ వల్ల అందరూ ఏంటంటే యాడ్స్ పెట్టాను సేల్స్ రాలేదంటారు. సేల్స్ కోసం కాదు యాడ్స్ పెట్టేది. యాడ్స్ పెట్టేది దేనికంటే డొమైన్ కి ఈ ఏదైతే పెయిడ్ ట్రాఫిక్ ఉందో పెయిడ్ ట్రాఫిక్ పంపించడం కోసం మాత్రమే. ఓకే అర్థమైందా. అన్వేష్ అయిపోయింది, నువ్వు రిజిస్టర్ చేసుకొని ఇక్కడ నుంచి నువ్వు చేసుకోవడమే. ఓకేనా. సార్ ఇది ఎలా లాగిన్ అవ్వాలి ఒకసారి చెప్తారా? నేను ఒకసారి షేర్ స్క్రీన్ చేస్తాను. అదే చెప్పాను నేను, కన్జ్యూమర్. ఓకేనా, కన్జ్యూమర్ కేర్ లైన్ /wp-admin. అర్థమైందా. ఓకే సార్. నువ్వే కాదు ఎవరైనా సరే ఆ డొమైన్ /wp-admin అంటే డైరెక్ట్ గా లాగిన్ అడుగుతుంది. ఇక్కడ నీ పాస్వర్డ్ దుర్గం అన్వేష్ ఉంది కదా, నీ అవునవును. నీ మెయిల్ ఐడి నేను వాట్సాప్ లో నీకు పెట్టిన పాస్వర్డ్ తో లాగిన్ అయితే లాగిన్ అయిపోద్ది. సో నీకు ఓకే చూడు సార్. లాగిన్ అవుతున్నాను.
అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. సో 3 days పడుతుంది. 3 days తర్వాత నీ ఏదైతే నీ మెయిల్ ఐడి, నీ హోస్టింగ్ మెయిల్ ఐడి ఉందో ఆ హోస్టింగ్ మెయిల్ ఐడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. డన్. సో ఎవరైనా క్లిక్ బ్యాంక్, మీకు ఆల్రెడీ చెప్పాను, క్లిక్ బ్యాంక్ లో తక్కువ గ్రావిటీ ఉన్న వాటి మీద ఒక 10 ప్రొడక్ట్స్ ఎంచుకొని ఒక 10 డొమైన్స్ లేదా ఒక 5 డొమైన్స్ ప్లాన్ చేసుకోండి. డొమైన్స్ ఒకవేళ మీ దాంట్లో ఎక్కువ ఉంటే, నా దాంట్లో చెప్పాను కదా 769, ఒకవేళ మాక్సిమం కొంచెం మంచి డొమైన్ సరే 799 పడుతుంది. ఓకేనా? 799 బుక్ చేసి 3 days మీకు యాక్సెస్ ఇస్తాను. ఈ లోపు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే 3 days తర్వాత డొమైన్ మీ హోస్టింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే అండి. అయితే క్లాస్ ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకసారి బ్రదర్ డొమైన్స్ చూడండి. ఒక్క నిమిషం బ్రదర్. ఏం లేదు బ్రదర్, యాక్చువల్ గా డెలివరీ అయింది మా బిజినెస్ కి, అందువల్ల కొంచెం బిజీగా ఉన్నాను. అంటే నేను మామూలుగా ఇప్పుడు కామన్ గా నాది వెబ్సైట్ వచ్చేది linkpartnerpro.com ఉంది కదా. యాక్చువల్ గా మీరు ఒకటి ప్రోడెంటింది ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశారు కదా, అవును. అది ప్రాఫిట్ స్కిల్ లో. యాస్టీజ్ గా నేను కూడా అలాగే క్రియేట్ చేశాను అనమాట నా దాంట్లో వెబ్సైట్ లో. బట్ ఓకే. కాకపోతే డౌట్ ఏంటంటే, ఈ మీరు చేసిన దానికి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ల్యాండింగ్ పేజ్ అంటే ఫస్ట్ ఫోటో వస్తుంది కామన్ గా, అవును. మ్యాటర్ రాకుండా ఫస్ట్ ఫోటో వస్తుంది. నాకు మాత్రం మ్యాటర్ వస్తుంది, ఫోటో రావట్లేదు. దాన్ని రీడ్ మోర్ అంటే తప్ప ఫుల్ పేజ్ ఓపెన్ అవ్వలేదు ల్యాండింగ్ పేజ్ అనేది. అలా కాకుండా అలా అదే చెప్తారని ఎక్స్ప్లెయిన్ బయటన్నాను. ఓకే. ఓకే. చూడండి, ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అవుతారా? వర్డ్ ప్రెస్ మీరు లాగిన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ పోస్ట్ ఉంది. ఓకేనా? సో పోస్ట్ లో ఎగ్జాంపుల్ ఇదే ఉంది. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకేనా? పోస్ట్ అంతా కూడా మీరు క్రియేట్ చేసిన తర్వాత సార్ నవంబర్ బ్యాచ్ క్లాస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, జస్ట్ 5 minutes it will complete. హలో చెప్పండి. హాసన్, ఏమై ఆడిబుల్? సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే పోస్ట్ కదా. సో ఇదంతా కూడా మీరు ఏం చేశారు? ఎడిట్ చేశారు. ఓకేనా? ఎడిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉంది కదా ఎగ్జాంపుల్, మీకు ఏదో ఒకటి చిన్నది ఎడిట్ చేయండి. ఏదో ఒకటి చిన్నది, సిస్టమ్ ఉంది కదా. సో సిస్టమ్ పక్కన ఒక డాట్ తీసాం. సో సింగిల్ డాట్ పెట్టాం. ఓకేనా? ఏదో ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పోస్ట్ సెట్టింగ్స్ ఉంది కదా. ఈ పోస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఓకేనా? పోస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఉందా, స్టైల్ సెట్టింగ్స్. ఓకేనా? ఈ సెట్టింగ్స్ దగ్గర ఫ్యూచర్డ్ ఇమేజ్ ఉంది కదా. ఏంటి, క్లియరా? ఇక్కడ ఫ్యూచర్డ్ ఇమేజ్ దగ్గర మీరు ప్రొడక్ట్ తాలూకు ఇమేజ్ పెడితే ఫస్ట్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా? ఓకే బ్రదర్. ఎగ్జాంపుల్ మీకు అది ఎక్కడ వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, దీనికి రాలేదు, దీనికి పెట్టలేదు నేను. ఇగోండి మల్టీవర్స్ ఉంది కదా, ఈ ఇమేజ్ అన్నమాట ఫ్యూచర్డ్ ఇమేజ్. ఈ ఇమేజ్ ని ఇక్కడ పెట్టాలి. ఈ ఫీచర్డ్ ఇమేజ్ ప్లేస్ లో ఇమేజ్ పెట్టాలి. ఇక్కడ చూడండి, పోస్ట్ సెట్టింగ్స్ లో కిందకు వచ్చి ఫ్యూచర్డ్ ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ పెట్టాలి. ఓకేనా? డన్. మీకు ఎవరికైనా నవంబర్ బ్యాచ్ లో ఎవరికైనా ఇమీడియట్ గా డొమైన్స్ ఒకలా ఏమైనా సెలెక్ట్ చేసుకున్న డొమైన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఇప్పుడే మీకు బుక్ చేసి పెడతాను. ఓకేనా? ఇది పెడతానండి, అవి కూడా పాతగా ఓకే, థ్యాంక్ యూ అండి. దాని ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎండ్ చేయనా క్లాస్? కృష్ణ గారు చెప్పండి. అవి ఓల్డ్ కూడా చూడండి, న్యూవి కూడా సెలెక్ట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఓల్డ్ వి గణేష్, అదే ఏమేమి రాలేదో నాకు ఒకసారి పెట్టే గణేష్. ఇప్పుడు అది రీటెక్స్ట్ చేస్తున్నాను మీకు. చేసేసి కొత్త ఫ్రెష్ కూడా మళ్ళీ చేస్తే పెడతాను. ఎలాగా నేను సిస్టమ్ ముందే ఉంటాను, ఈ రోజు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఫ్రెష్ డొమైన్స్ కూడా పెడతాను, అవి కూడా పెడతాను. ఓకే సార్ ఒక పర్సన్ 25 డెమోన్స్ తీసుకోవాలా? ఏమైంది? ఒక పర్సన్ 25 డెమోన్స్ మాత్రమే తీసుకోవాలా? 25 ఏం కదా, ఎన్నైనా తీసుకోవచ్చు.
ఎన్నైనా తీసుకోవచ్చు. 25 అని ఎవరు చెప్పారు? లేదా మేబీ తను అడిగేది ప్రొఫెషనల్ ప్రీమియం ప్లాన్ లో అడుగుతున్నట్టున్నాడు. ప్రీమియం ప్లాన్ బట్టి అమ్మా, ప్రీమియం ప్లాన్ లో 25, తర్వాత బిజినెస్ ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ ఉంది కదా దాంట్లో 50, అలా ఒక్కొక్క ప్లాన్ కి కొన్ని డొమైన్స్ యాక్సెస్ ఇస్తాడు. సో 25 డొమైన్స్ చాలు కదా, అంతకు మించి ఇంకా నువ్వు వెళ్తావా? నేను అదే చెప్పాను, కోర్స్ అయ్యేదాకా వెయిట్ చేయి. ప్రజెంట్ ఎందుకు? ప్రజెంట్ ఒక 25 డొమైన్స్ వెళ్ళు, తర్వాత ఇంక్రీజ్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. సార్ మీరు ఇప్పుడు ఇచ్చిన డొమైన్ కి క్లిక్ బ్యాంక్ లో లాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలా సార్ ఇప్పుడు? చేసుకో. ఓకే ఆల్రెడీ నీకు యాక్సెస్ ఇచ్చాను కదా, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను కదా, అవును నువ్వు సార్. లాగిన్ ఓకే అయిపోయి నువ్వు వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే. స్కానర్ పెట్టేసిండు. ఏది? అదే 25 మెంబర్స్ ది స్కానర్ పెడతా అన్నారు కదా. అది పెడతాను, ఇప్పుడు పెడతాను మీకు. యా, ఓకేనా? ఓకే సో ఈ ఓకే క్లాస్ అయిన తర్వాత నాకు పర్సనల్ మెసేజ్ చేస్తే ఆ గ్రూప్ ది పెడతాను, స్కానర్ పెడతాను, దానికి యా 3000 పంపించండి, దాంట్లో యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే అండి. డన్ అండి, డన్.